హాయ్ ఫ్రెండ్స్, ఒక మంచి మాట చెప్పడానికి వచ్చాను. అదే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఇద్దరు ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ బాగా అలంకరించుకొని మంచి నగలు వేసుకొని పట్టు చీర కట్టుకుంది. ఒక ఫ్రెండ్ సామాన్యంగా రెడీ అయ్యి చక్కగా చీర కట్టుకొని ముస్తాబయ్యి ఇద్దరు ఫంక్షన్కి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరును ఈ నగలు వేసుకున్న ఆవిడని ఇచ్చి పట్టు చీర కట్టుకున్న ఆవిడనే పలకరిస్తున్నారు. ఈ పక్క ఆవిడని పట్టించుకోకపోతే పోయింది. మళ్ళీ నువ్వెక్కడికి వెళ్తున్నావే, నువ్వు ఆ ఫంక్షన్కైనా వెళ్తున్నావు అనేసి దీర్ఘాలు తీసి ఆవిడని అంటూ పలకరించి వెళ్ళిపోతున్నారు. ఈవిడ బాధపడుతుంది, ఈవిడ సంతోషం పడుతుంది. వీళ్ళు వెళ్తూ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అదే తావులో నిలబడి పక్కలతో ఇంకో వాళ్ళతో ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఊర్లో ఫంక్షన్కే కదా, మామూలుగా వెళ్ళొచ్చు కదా, ఇంకా పట్టు చీరలు ఉన్నాయని ఎవరికి తెలియదు, ఆ నగలు ఉన్నాయని ఎవరికి తెలియదని అన్నీ దిగరించుకొని అలాగ ప్రెస్టేజీ కొలది వెళ్ళడం. కానీ ఆ పక్కనున్న ఆవిడ చూడు ఎంత ముచ్చటగా వెళ్తుందో, చక్కగా వందనంగాన అనేసి అనుకున్నారట. ఇటు నుంచి వెళ్ళినప్పుడు బాధపడ్డ ఆవిడ అటు నుండి వచ్చేటప్పుడు ఆ మాటలు విని సంతోషించింది. ఇటు నుంచి వెళ్ళేటప్పుడు సంతోషించిన ఆవిడ అటు నుండి వచ్చి ఆ మాటలు విని బాధపడ్డది.